మదనపల్లె ఉదంతంలో చంద్రబాబు కీలకమైనటువంటి అడుగు వేశారు. అక్కడ ఏం జరిగింది అన్నటువంటి దాని మీద స్వయంగా డీజీపీని మరొక వైపున సిఐడి చీఫ్ని ఇద్దరిని కూడా ప్రత్యేక హెలికాప్టర్లో పంపించాక అక్కడ వచ్చినటువంటి సమాచారం ఆధారంగా పెద్దిరెడ్డికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు తగలబెట్టడానికి ప్రయత్నించారన్నట్లు దాని మీద సీరియస్గా స్పందించారు. రెవెన్యూ, ఫైర్, విద్యుత్ శాఖల అధికారులు పిలిపించి విచారణ కొనసాగించమని చెప్పి డీజీపీని ఆదేశించారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరగలేదని విద్యుత్ అధికారులు ఈ సందర్భంగా వెళ్ళినటువంటి డీజీపీకి వాళ్ళకి తేల్చి చెప్పారు. ఏపీ ఎస్పీ డీసీఎల్ సీఎం రావుని పిలిపించి విచారించారు. అగ్ని తర్వాత విద్యుత్ సరఫరా నిలిపివేశారు తప్పించి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల కాలేదన్నటువంటి తేలింది. అలాగే డీజీపీ, ఐజీ స్థాయి, ఇదే సిఐడి చీఫ్ స్థాయి అధికారులు విచారణ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరికి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉన్నారు. అగ్ని ప్రమాద ఘటన మీద సీరియస్గా చంద్రబాబు ఫాలోఅప్ చేశారు. ఎప్పటికప్పుడు కేసు పురోగతిని పర్యవేక్షించారు. అందులో ఒక తేజ అనేటువంటి అధికారి ఆదివారం పూట్లైనా నిన్న ఆఫీసులో ఉన్నారన్నటువంటిది, ఎందుకున్నారు అన్నటువంటి దర్యాప్తు చేయమన్నారు. మరొక వైపున వచ్చేటప్పటికి ఏదైతే ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి పూర్తి రిపోర్ట్ కావాలని చెప్పి చంద్రబాబు అడిగారు. అక్కడ పెద్దిరెడ్డి భార్యకి సంబంధించిన ఏదో ఒక అప్లికేషన్ కూడా ఉంది అన్నటువంటి చెప్పుకొచ్చారు. అసలు ఏం జరిగింది, ఎందుకు జరిగింది అన్నటువంటిది ఇప్పుడు తేల్చే పనిలో ఉన్నారు.